అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య మరో కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు దక్షిణ కొరియాలోని గ్యాంగ్జూ నగరంలో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో ఈ భేటీ జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ట్రంప్, ఆయన ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు రహస్యంగా సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందలేదని తెలుస్తోంది. ఈ సదస్సు వాణిజ్యం, రక్షణ, పౌరాణు సహకారం వంటి అంశాలపై చర్చలకు వేదికగా ఉండనుంది. అమెరికాలో ఆర్థిక పెట్టుబడులను ఆకర్షించడం ట్రంప్ లక్ష్యంగా ఉందని వైట్ హౌస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత నెలలో జిన్పింగ్ ట్రంప్ను చైనా పర్యటనకు ఆహ్వానించగా ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ ఈ పర్యటనకు తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు. అదే సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్తో కూడా ట్రంప్ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వారం ట్రంప్తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఏపీఈసీ సదస్సుకు ఆహ్వానించారు. కిమ్తో భేటీకి ఇది మంచి అవకాశమని సూచించారు. దీనిపై ట్రంప్ తాను కిమ్ను కలుస్తాను, సంబంధాలను మెరుగుపరుస్తామని వ్యాఖ్యానించారు. ఈ రెండు భేటీలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు కీలకమైనవి. చైనా దిగుమతులపై 145% సుంకాలు విధించగా చైనా ప్రతిగా అమెరికా వస్తువులపై 125% సుంకాలతో స్పందించింది. చర్చల కొనసాగింపుగా నవంబర్ వరకు ఈ సుంకాలను ట్రంప్ నిలిపివేశారు. ఈ భేటీ జరిగే వాణిజ్య వివాదాలపై కీలక పురోగతి సాధ్యమయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల భేటీపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న మీకు నా శుభాకాంక్షలని ట్రూత్లో పోస్ట్ చేశారు. మరో పోస్ట్లో మనం భారత్, రష్యాలను చీకటి చైనాకు కోల్పోయినట్లున్నామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీఈసీ సదస్సు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంతో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వంపై చర్చలకు కీలక వేదికగా నిలుస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.